అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కు వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని, ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కు వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని, ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా.
వెనక్కు వెళ్ళమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని, ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు.
వెనక్కి వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కి వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కి వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కి వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని ప్రభుత్వంతో మేము ఎలాంటి
ఎలాంటి వివాదం కోరుకోవటం లేదన్నారు. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని, జాతీయ మీడియా ముందు నన్ను అప్రతిష్ట పాలు చేశారని వ్యాఖ్యానించారు. పర్మిషన్ లేకుండా బాధ్యతారహితంగా థియేటర్ కు వెళ్లానని అనడం అబద్ధమని, ఇది చాలా బాధించిందని పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇస్తే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతేష్ ను పరామర్శిస్తానని అన్నారు. అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిన సంధ్య థియేటర్ ఘటనపై శనివారం రోజు అసెంబ్లీ అట్టుడికింది. ఆ రోజు అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందంటూ ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని చెప్పారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి చక్కా వెళ్లిపోకుండా రోడ్ షో చేయటం తొక్కిసలాటకు దారితీసిందన్నారు. వెనక్కు వెళ్లమని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అల్లు అర్జున్ తీరును ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పు లేదని చెప్పొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలుసుకో శ్రీతేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదని అల్లు అర్జున్ అన్నారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల కొంత అనర్థం జరుగుతుందని, ప్రభుత్వంతో మేము ఎలాంటి వివాదం